వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఖనిజం. ఈరోజు ఏమంటూ మీ ముందుకు వచ్చామంటే ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. ఎగ్గు, పచ్చిరొయ్యలు, రొయ్యలు, చికెను వేసి ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. అది ఎలా చేస్తానేంటో సింపుల్గా చేస్తే ఎలా చేస్తానేమో చూపిస్తాను. ఇంకొకటి కూడా చెప్తాను. మనది మొన్న అదేంటి సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారమ్మా. చాలా 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 సంతోషంగా ఉంది. దాని గురించి ఫ్రైడ్ రైస్ సంతోషంగా చిన్న పార్టీలాగా ఇస్తున్నా. మీరందరూ ఇంత బాగా చూసి ఇంత బాగా నాకు సబ్స్క్రైబర్స్ పెరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇంకా పెరగాలి. మా వీడియోలు, వంట వీడియోలు కూడా చూడాలి. ఇంకా సబ్స్క్రైబర్స్ ఇంకా ఇంకా పెరగాలని నేను ఆగకండిగా వంటలు చేస్తాను. ఇంకా మీది కూడా చూడాలి, అందరిలోనూ మన వంటలు కూడా వెళ్ళాలని అనుకున్నా. ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తాను. ఓకేనమ్మా. ఆయిల్ వేస్తున్నా. మొన్న పవన్ కళ్యాణ్ది వీడియో చేసాం కదమ్మా, ఏంటో ప్రమాణ స్పీకరు. ఇప్పుడు మనం కొంచెం కొద్దిగా చెక్క వేసుకున్నాం. చెక్కేసుకున్నాం. కొన్ని లవంగాలు, ఒక 5-6 లవంగాలు, కొద్దిగా చెక్క. ఇప్పుడు మాత్రం అనాస పువ్వు వేస్తా. నేను ఇన్ని రోజుల నుంచి అనాస పువ్వు వాడలేదు కదా, స్టార్ ఫ్లవర్ అంటారు కదా, నేను అనాస పువ్వు ఇప్పుడు వేసుకుంటున్నా. ఇన్ని రోజుల నుంచి వేసుకోలేదు, నా దగ్గర ఉన్నా కూడా నేను వేసుకోలేదు, వాడను కాబట్టి ఈరోజు వేసుకున్నా. అట్లాగే కొంచెం ఇది బిర్యానీ ఆకు వేసుకుంటా. ఇది వేసుకున్నాక కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాం, ఆనియన్స్, పచ్చిమిర్చి, వేగినాక నేను ఆల్రెడీ అన్నం వండేసి పెట్టేసానమ్మా. ఫ్రైడ్ రైస్కి వేడి అన్నం కాదు కదా, అన్నం వండేసి పెట్టేశాను. ఇంకా చికెన్ కూడా ఇట్లా మంచూరియా లాగా నేను కలర్ వేయకుండా మంచూరియాలా చేశాను. ఇంకో చికెన్ కూడా మంచూరియా చేశాను. ఎగ్గు, పచ్చిరొయ్యలు రెడీగా పెట్టుకున్నా. ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. మొన్న మంచి రోజు వచ్చింది కదా, అది పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. అది మేము అభిమానంతో, మేము చాలా చాలా ఇష్టమమ్మ మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే. మాది, నేను పుట్టింది పాలకొల్లు, కానీ మా అత్తయ్య గారు ఉండేది మేము తెలంగాణలోనే ఉంటాము, ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటాం. కానీ ఆయన అంటే అభిమానం. మనకి ఇక్కడ పోటీ చేయలేకపోయినా కానీ మనకంటే అభిమానం చాలా. ఆయన చాలా అభిమానం అన్నమాట. నాకు చాలా ఇష్టం అన్నమాట. నేను న్యూ ఇయర్కి కూడా బయట కూడా నేను ముగ్గులు వేస్తాను అన్నమాట. ఆయనది సింబల్ వేస్తాను, మళ్ళీ ఆయన పేర్లు రాస్తాను, అందరి పేర్లు రాస్తా. ఆయన అంటే చాలా అభిమానం ఆయనది. దానికోసం అభిమానంతో, ఇష్టంతోనే చేశాను. దానికి మీరు చాలామంది సబ్స్క్రైబర్స్ పెరిగారు. చాలా చాలా సంతోషం అన్నమాట. అది చిన్న విషయం కాదు, అది అసలు చాలా అంటే చాలా, నేను మాటలతో చెప్పలేను. చాలా సంతోషం. దానికోసం ఆ అభిమానంతో నేను మా దగ్గర మా పిల్లలు ఉంటారు కదా, మా పిల్లలకి చిన్నగా ఫ్రైడ్ రైస్ చేసి పెడుతున్నా. చాలా చాలా సంతోషం అమ్మ. ఇలాగే మన వీడియోలు అందరూ కూడా చూడాలి. వంట వీడియోలు కూడా ఎంకరేజ్ చేసి ముందుకి రావాలని కోరుకుంటున్నా. అందరికీ నా వంట వీడియోలు కూడా అందరూ చూడండి, షేర్ చేయండి. ఇంకా అప్పుడు గ్రోత్ వస్తుంది. నా వంట వీడియోలు ఇంకా ఇంకా నాకు కూడా చేయాలని ఉంటుంది. సబ్స్క్రైబర్స్ అందరూ చేసుకోండి. ఓకేనమ్మా. ఎప్పుడో ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. నేను ఇది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. టమాటా, టమాటాలు వేగేటప్పుడే మనం కొన్ని పచ్చిరొయ్యలు వేసుకున్నాం. పచ్చిరొయ్యలు వేసి ఫ్రైడ్ రైస్ చేస్తున్నా. అంటే ఇది చికెన్ పచ్చిరొయ్యలు ఫ్రైడ్ రైస్ అన్నమాట. చాలా బాగుంటుంది. కొంతసేపు మనం రొయ్యల్ని మగ్గనిద్దాం. మగ్గనిచ్చేసి కొంచెం పసుపు వేసుకుందాం.
మగ్గుతూ ఉంటుంది. ఈలోగా నేను మళ్ళీ మసాలా కూడా కొట్టాలి. ఇదిగో కొద్దిగా చెక్క వేసుకుని కొంచెం లవంగాలు ఇవ్వండి, ఇలాచి, అనాస పువ్వు, దీన్ని మనం కచ్చపిచ్చ కలుపుకోవాలి, దంచుకోవాలి. ఇప్పుడు చూడమ్మా, ఇది అల్లం పేస్ట్ వేస్తున్నా. కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, కొంచెమే అల్లం పేస్ట్. ఇది మంచిగా వేగినాక ఈ మసాలా దంచి పెట్టింది మనం దంచాం కదా, చెక్క, లవంగా, ఇలాచి, అనాస పువ్వు, అదే మీకు స్టార్ ఫ్లవర్ అంటారేమో, స్టార్ ఫ్లవర్ అంటారు దాది. మాట అది చిన్నగా వస్తుందమ్మా, సంతోషం తట్టుకోలేక మాటలు నాకు తడబడవుతున్నాయి. కరివేపాకు ఇప్పుడు మనం ఉప్పు వేసుకున్నాం. సరిపడినంత వేసుకున్నాను. మనకి వేసుకున్నా ఉండగానే కొంచెం కరివేపాకు వేసుకున్నాం, కొంచెం కొత్తిమీర వేసుకున్నాం, మళ్ళీ దింపేటప్పుడు కొంచెం వేసుకున్నాం. కోడిగుడ్డు కొట్టుకున్నాం. ఇట్లా కోడిగుడ్డు మనకి ఎగిపోవాలి, ఇంకొంచెం సేపు ఆగాలి. ఎగినాక కొద్దిగా కారం వేసుకున్నాం, కొంచెం కారం వేసుకున్నాం. ఎక్కువ వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసాం కదా, ఘాటు ఉంటుంది. పచ్చిమిరకాయలు ఇవి నల్ల పచ్చిమిరకాయలు ఘాటు ఉంటుందంట. దీన్ని ఫ్రైడ్ రైస్ అంటారు, మిక్స్డ్ ఫ్రైడ్ రైస్. అంటే చికెను, రొయ్యలు, ఎగ్గు వేసాం కదా, మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ ఇది. అసలు పిల్లలకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, పిల్లలకి మనం పొద్దున్నే ఇలాగా కలిపేసి పెట్టేసి కానీ చల్లార్చి పెట్టాలమ్మా, లేకపోతే వాసన వస్తుంది. చల్లార్చేసి పెట్టేస్తే శుభ్రంగా పిల్లలు ఎప్పుడు పులిహారలు, పెరుగన్నం, కూరలు కాకుండా అప్పుడప్పుడు వాళ్ళకి ఇలా కూడా పెట్టేస్తే, శుభ్రంగా కలిపేసి పెట్టేస్తే చల్లార్చినాక బాక్స్లో పెట్టాలి, లేకపోతే స్మెల్ వస్తాయి. ఇట్లా ఇప్పుడు మనం ఈ పకోడీలు వేసాం కదా, ఈ పకోడీ ఇదే ఏంటిది మంచూరియా వేసాం కదా, ఇవి కూడా వేసుకున్నాం. పాపులు ఇలా కొన్ని కూడా
ఫినిషింగ్ టచ్. కొత్తిమీర లేకపోతే అసలు అనంతలక్ష్మి లేదు. మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ అంటే మనం సాసులు అన్నీ ఉన్నాయి కదమ్మా, నేను వేసుకోనమాట. నేను ఇట్లా సింపుల్గా చేస్తాను. మన ఇంట్లో సోయా సాసు, చిల్లీ సాసు అన్నీ ఉన్నాయి. నేను ఈ రకంగానే చేసుకుంటా. నాకు అది అంత ఇష్టం ఉండదు. అంటే ఫాస్ట్ ఫుడ్లకు కూడా చేయొచ్చు, కానీ నాకు ఇలా ఇష్టం కాబట్టి ఇలా చేసుకుంటా. చూసారా? ఓకేనా? అయిపోయింది. మనం ఇంకా స్టవ్ బంద్ చేసుకుందాం. అమ్మా చికెన్ ఫ్రైడ్ రైస్ ఏంటంటే చికెన్తో చేసుకోవచ్చు, ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు, వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఏంటది వెజిటేబుల్తో వెజ్ ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు. చికెన్, ఎగ్, అచ్చంగా రొయ్యలతో చేసుకోవచ్చు. మనం ఏదైనా సరే చేసుకోవచ్చు. ఫిష్తోనో దేనితోనైనా చేసుకోవచ్చు. ఇది ఫ్రైడ్ రైస్ అయితే ఇలా చేసుకుంటే బాగుంటుంది. మనం సాసులో చేసుకుంటే అది వేరే టేస్ట్ ఉంటుంది కొంచెం. అది దానికన్నా పిల్లలు అలాంటి ఏమి సాసులు అయితే తినకుండా ఉంటే మంచిది కాబట్టి ఇలా చేసుకుంటే మంచిది. పిల్లలకు కూడా పొద్దున్న మాటలు ఏమి పెద్ద పనేమీ కాదమ్మా. ఏదైనా సరే ఇలా చేసేసి గబగబగా మనం చల్లార్చేసి ఫ్యాన్ కింద పెట్టేసి ప్లేట్లు వేసి చల్లార్చి బాక్స్లో పెట్టేసుకుంటే ఏమీ ఖరాబ్ కాదు. పిల్లలు ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితేనే. ఓకేనమ్మా? ఇది చికెన్ ఫ్రైడ్ రైస్. ఇంకొక వంటతో మీ ముందుకు వస్తా. లక్ష్మీ ఖనిజం. ఓకేనమ్మా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వంటతో మీ ముందుకు వస్తా. పక్కన బెల్ గంట కొట్టండి. ఓకేనా? బాయ్ అమ్మా.